హాయ్ ఫ్రెండ్స్! ఎప్పుడు మూవీసే కాకుండా వెబ్ సిరీస్ కూడా ట్రై చేద్దామని అయితే 'బ్యాచ్ మేట్స్' వెబ్ సిరీస్ అయితే చూసా. ఇక వెబ్ సిరీస్ ఎలా ఉందో డీటెయిల్‌గా మాట్లాడుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, 'బ్యాచ్ మేట్స్' వెబ్ సిరీస్ ఎలా ఉందంటే ఓకే, పర్లేదు, బానే ఉంది అనేలాగే ఉంది. మరీ ఒక రేంజ్‌లో ఉందని చెప్పలేం. ఓకే, పర్లేదు, వన్ టైమ్ వాచబుల్ అనేలాగే ఉంది. సో, ఇంకా వెబ్ సిరీస్‌లో కామెడీ అయితే లైట్‌గా అక్కడక్కడ వర్కౌట్ అయిన ఫీలింగ్ వస్తుంటది. కామెడీ కూడా పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. సో, ఇంకా వెబ్ సిరీస్‌లో కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మన కాలేజ్ లైఫ్ డేస్ అయితే మళ్ళీ రివైజ్ అయ్యి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఎమోషనల్‌గా కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం. సో, ఆ పాయింట్స్ అయితే బాగున్నాయి వెబ్ సిరీస్‌లో. సో, ఇంకా స్టోరీ వచ్చేసి రెగ్యులర్ కాలేజ్ టెంప్లేటు. కొత్తగా ఏమీ లేదు స్టోరీలో. అదే కాలేజ్ లైఫ్ డేసు, అవే ప్రాబ్లమ్సు, అవే సిట్యుయేషన్సు, అంతా రొటీన్ అనిపిస్తది స్టోరీ అయితే. ఇంకా స్క్రీన్ ప్లే నరేషన్ కూడా చాలా స్లోగా ఉంది వెబ్ సిరీస్‌లో. సో, ఇది పెద్ద మైనస్ పాయింట్‌గా తీసుకోవచ్చు వెబ్ సిరీస్‌కి. స్క్రీన్ ప్లే నరేషన్ అయితే చాలా స్లోగా ఉంది. సో, చెప్తున్నాగా, ప్లస్ పాయింట్ ఉంది వెబ్ సిరీస్‌లో అంటే అది ఒక్కటే, మన కాలేజ్ లైఫ్ డేస్ మళ్ళీ కనెక్ట్ అయ్యేలా చేయడం, చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ జేయడం. సో, అంతకు మించి అయితే వెబ్ సిరీస్‌లో ఏమి అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. సో, టైమ్ పాస్‌కైతే చూడండి వెబ్ సిరీసు. మరీ హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొనైతే వెబ్ సిరీస్ అయితే చూడకండి. సో, ఇంకా ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, పర్లేదు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. హ్యాపీగా అయితే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. సో, ఓకే ఫ్రెండ్స్, ఇది 'బ్యాచ్ మేట్స్' వెబ్ సిరీస్ రివ్యూ. సో, మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.